హలో అండి. ఈరోజు నేను ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై రెండు చేయబోతున్నాను. ఫస్ట్ మనం ఫిష్ కర్రీ చేసుకుందాము. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకున్నానండి. అందులోకి కొంచెం బగారా ఆకు, అలాగే ఒకటి దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను ఫిష్ని వాష్ చేసేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలా కూడా యాడ్ చేసి కలిపి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. అది మనకి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటికి మసాలా అనేది బాగా పట్టేసుకుంటుందండి. అందుకోసమని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచి బయటకు తీసేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం అందులో జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకుందాము. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ కూడా యాడ్ చేసుకుందామండి. ఆనియన్ అలాగే పుదీనా కూడా వేసేసుకొని వేపుకుందాము. మీరు కూడా ఎప్పుడైనా మనకి ఫిష్ ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం ఫిష్ కర్రీ కాకుండా కొంచెం హాఫ్ పెద్ద పెద్ద పీసెస్ వచ్చేసి ఫిష్ ఫ్రై, అలాగే స్మాల్ పీసెస్ వచ్చేసి మనం ఫిష్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఒకవైపు ఫిష్ కర్రీ, ఒకవైపు ఫిష్ ఫ్రై. కానీ ఫిష్ని మాత్రం చాలా స్మెల్ వస్తుంది కదండి. కొంచెం మనం ఒక 10 to 15 minutes సాల్ట్ యాడ్ చేసేసుకొని కలిపి పెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టేసి తర్వాత వాష్ చేసుకోవాలండి. కొంచెం ఒక 2-3 times వాష్ చేసుకోవాలి, స్మెల్ బాగా వస్తుంది కదా. అండ్ అలాగే నేను ఫస్ట్ చింతపండు, దీనిలోకి నేను టమాటోస్ ఏం యూజ్ చేయట్లేదండి. నాకు టమాటోస్ నచ్చదు. ఫిష్లోకి నేను చింతపండు చారుని, ఆల్రెడీ చింతపండు గుజ్జుని నానబెట్టేసుకున్నానండి. ఫస్టే ఒక 15-20 minutes మనం పక్కన పెట్టేసి నానబెట్టేసుకుంటే సరిపోతుంది. సూప్ వచ్చేసి మనకి పల్చగా చేసుకోవద్దండి, చిక్కగా ఉండాలి చారు వచ్చేసి. అప్పుడే మనకి పీసెస్కి కూడా బాగా పట్టేసుకుంటుంది అండ్ సూప్ కూడా టేస్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడు సూపు పల్చగా కాకుండా చిక్కగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ 15-20 daysకి ఒకసారి సరిపడా ఒకేసారి చేసి పెట్టేసుకుంటానండి. ఇలా ఎవ్రీ టైం మనం అవసరమైనప్పుడు చేసుకునే బదులు ఒకేసారి చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అని. అలాగే చివరి కొంచెం పసుపు యాడ్ చేశాను. అండ్ కొంచెం లైట్గా మనకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. పోపులో కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను కలిపి పెట్టేసుకున్న ఈ ఫిష్ పీసెస్ని ఇందులోకి వేసేసుకొని స్లోగా మిక్స్ చేసుకుందామండి. ఎందుకంటే మనకి ఫిష్ పీసెస్ ఈజీగా విరిగిపోతుంటాయి కదా. అందుకోసం స్లోగా జస్ట్ అక్కడక్కడ కలుపుకుంటూనే స్లోగా మనం కలుపుకుందామండి. యాక్చువల్గా ఫిష్ చేయడానికి వేరే పెద్ద ప్యాన్ ఉంటుంది కదండి. యాక్చువల్గా అది నా దగ్గర లేదు. సో అందుకోసం ఇందులో చేసిన. మీ దగ్గర అదంటే అదే యూజ్ చేయండి. అందులో అయితే ఇంకా ఈజీగా అసలు ఫిష్ పీసెస్ ఇంకా ఇరగకుండా బాగుంటుంది. ఇంట్లో కూడా నేను ట్రై చేస్తున్నాను అక్కడిదక్కడే కలుపుకుంటూ ఫిష్ పీసెస్ విరగకుండా ఉండాలని. ఇలా కలిపెట్టేసుకొని ఒక 10 minutes పాటు కొంచెం ఎక్కువనే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మగ్గించుకోవాలండి 10 minutes. యాక్చువల్లీ ఫస్ట్ ఎక్కువ మంది ఆల్రెడీ చింతపండు చారు వేసేసాక ఫిష్ పీసెస్ వేస్తారు కదండి. అలా వేయడం వల్ల ఏంటంటే ఫిష్ పీసెస్కి మసాలా అంతా పట్టుకోదు కదండి. అందులో మొత్తం వైట్గానే ఉండిపోతుంది పీసెస్, ఎక్కువగా దానికి పట్టదు. అందుకోసం నేను ఎప్పుడు చేసినా ఇలాగే ఫస్ట్ ఫిష్ని కొంచెం ఫ్రై చేసేసుకుని తర్వాత చారు యాడ్ చేసేసుకుంటే మనకి ఫిష్కి కూడా పీసెస్కి బాగా పట్టేసుకుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం విరగకుండా జాగ్రత్తగా అక్కడక్కడే కలుపుకుంటూ ఒక 10 minutes మగ్గించుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను చింతపండు గుజ్జు ఇక్కడ నేను చిక్కగా చేసుకున్నానండి. మరీ పల్చగా చేసుకుంటే టేస్ట్ కూడా ఉండదు, చిక్కగా ఉండాలి. ఇందులోనే అలాగే ఉప్పు, కారం అండ్ ధనియాల మసాలా. అందులో నేను ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, మెంతులు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని నేను మిక్స్ పౌడర్ చేసి పెట్టేసుకుంటానండి. ఆల్రౌండ్ మ్యాక్స్ నేను అదే పౌడర్ అన్నిట్లో యూజ్ చేస్తుంటాను అన్ని నాన్ వెజ్లోకి. సో ఆ పౌడరే ఇందులోకి యాడ్ చేశాను, ఒక 2 to 3 tablespoons. ఇప్పుడు ఫిష్ కడిగిన బౌల్ ఉంటుంది కదా, దానిలో ఉప్పు, కారం ఉంటుందని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి, మనకి ఎంత పీసెస్ కూడా వైట్ ఏం కనిపించట్లేదండి. బికాస్ అది యాక్చువల్గా మనం ఫిష్ను ఫస్ట్ వేయించుకోవడం వల్ల, అదే మనం చారు వేసాక
ఫిష్ పీసెస్ వేసుకుంటే అది దేని దానికి సపరేట్గా ఫిష్ పీసెస్గా అంత చూడడానికి కూడా అంత బాగా అనిపించదు కదా. అందుకోసం ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఫిష్ ఫ్రై చేసుకున్నాక చారు యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఎక్కువగా ఏం అవసరం లేదు, తొందరగా విరిగిపోతాయి కాబట్టి, తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. చూడండి, యాక్చువల్గా నాన్ వెజ్లో మనకి కారం వచ్చేసి రెడ్ కలర్లో ఉంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది. వైట్గా కొంచెం వైటిష్ కలర్ అంటే నాన్ వెజ్ కూడా అంత లుక్ కూడా రాదు. మోస్ట్లీ నాన్ వెజ్లో కొంచెం రెడ్ కలర్ ఉండేలా చిల్లీ పౌడర్ యూజ్ చేస్తే బెటర్ అండి. ఆల్మోస్ట్ ఆల్రెడీ అయిపోయిందండి నా ఫిష్ కర్రీ. సో లాస్ట్గా ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందామండి. మగ్గుతా ఉండనే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇట్స్ అయిపోయిందండి ఫిష్ కర్రీ. సో దీన్ని కాసేపు మన స్టవ్ పై మూత పెట్టేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన ఇలా ఫిష్ ఫ్రై చేసుకుందాము. నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆల్రెడీ నేను కలిపి పెట్టేసుకున్నప్పుడు ఉప్పు కారం కలిపి పెట్టేసుకున్నప్పుడే కొంచెం పెద్ద పీసెస్ వచ్చేసి ఫిష్ ఫ్రైకి, చిన్న చిన్న పీసెస్ వచ్చేసి ఫిష్ కర్రీలో వేసేసానండి. ఇక్కడ నేను ఒక్కటి తర్వాత ఒకటైనా ఫ్రై చేసుకోవచ్చు, బట్ ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయొద్దని నేను కొంచెం ఇలా స్టవ్ పైన ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటే అన్ని పీసెస్ని ఫ్రై చేసుకుందామని ఇలా చూపిస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ కూడా హెల్దీ కాదు కదండి. మనం జస్ట్ ఇలా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటూ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మధ్యలో ఆయిల్ వేసుకుంటూ వేయించుకోవాలండి. మనం ప్యాన్ని కూడా అటు ఇటు తిప్పుతూ ఎందుకంటే ఫ్లేమ్ వచ్చేసి ఇక్కడ నేను చపాతీ ప్యాన్ యూజ్ చేశానండి. దోశ ప్యాన్ యూజ్ చేస్తే మళ్ళీ దోశలకు పాడవుతుందేమో అని నేను చపాతీ ప్యాన్ యూజ్ చేశాను. కొద్దిగా దీనికి అంటుకుపోతుంది, బట్ ఓకే, నో ప్రాబ్లం అండి, బాగానే వస్తుంది. మీరు కావాలనుకుంటే 1 బై 1 చేసుకోవచ్చండి ఒకటేసారి, బట్ దానికి కొంచెం టైం ఎక్కువ అండ్ అలాగే కొంచెం ఆయిల్ కూడా దానికి మొత్తం ఒక్కదానికి ఎక్కువగా పట్టేసుకుంటుందని నేను అలా కొంచెం ఇలా చేసుకుంటే ఆయిల్ కొంచెం తక్కువ పడుతుంది కదా అని ఇలా చేస్తున్నాను. మీద కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుంటుంటే మనకి కొంచెం స్పైసీకి తగ్గట్టుగా కొంచెం మీద ఉప్పు కారం అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇంకా స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చండి. అంటే ఫస్ట్ నేను యాడ్ చేశాను ఉప్పు కారము ధనియాల పౌడర్, అది కాకపోతే ఇది వేస్తున్న కొద్దీ మనకి అదంతా పోతుంది కదండి, కొంచెం మరి ఎక్కువగా పట్టేసుకోదా. అండ్ అలా అప్పుడు నేను కొద్దిగానే యాడ్ చేశాను. మరి కొంచెం నేను ఇందులో ఇలా మీద యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, మనకి స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్టుగా ఉంటుంది అని నేను ఇలా మీద యాడ్ చేస్తున్నానండి. ఇలా మనం టర్న్ చేసేసుకుంటూ పీసెస్ని మళ్ళీ మీద కొంచెం ఉప్పు కారం అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటూ మగ్గించుకుందాము, ఫ్రై చేసుకుందాము. మీరు ఇక్కడ మూత పెట్టి ఫ్రై చేసుకోవచ్చండి. నేను ఇక్కడ వీడియోలో చూపించడానికి కోసమని నేను మూత పెట్టట్లేదు, లేదంటే నా స్టవ్ మొత్తం ఆయిలీ అయిపోయింది. మీరు మూత పెట్టేసుకొని ప్యాన్ని స్టవ్ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మనం తిప్పుకోవడం వల్ల అన్ని పీసెస్కి మనకి ఆయిల్ తోటి మనం వేసిన ఆయిల్ పడుతూ ఫ్రై అయిపోతుంది కదా. అందుకోసమని 4-5 టైప్స్గా రౌండ్గా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓ వావ్, మన ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి. బాగుంది కదండి చూడ్డానికైతే. నాకైతే చాలా చాలా బాగుంది ఫిష్ ఫ్రై. అలా మనము ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై అలా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. చూడండి, ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇలా లాస్ట్లో నేను ఫస్ట్ లెమన్ యాడ్ చేయలేదండి. మనం తినేటప్పుడు మీద లెమన్ యాడ్ చేసుకొని
తింటే సూపర్గా ఉంటుందండి. హాయ్ మీద కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఫిష్ కర్రీ. వావ్, మన రైస్తో పాటు ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై రెడీ. మీకు వీడియో నచ్చిందండి? మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.